బర్డ్ ఫ్లూ మరోసారి వణికిస్తోంది. మరోసారి పంజా విసిరిన ఈ మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తమిళనాడులో పంజా విసిరిన ఈ మాయదారి మహమ్మారి ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తోంది. ఎక్కడ పడితే అక్కడ కాకులు గుంపులుగా చనిపోయి కనిపించడంతో రంగంలోకి దిగిన యంత్రాంగం ఈ వైరస్ వ్యాప్తి వేగంగా పసిగట్టింది. ఆ మరణించిన కాకుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షించగా వాటికి బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు నివారణ చర్యలను ముమ్మరం చేసింది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ ప్రాథమికంగా పక్షులకు సోకినప్పటికీ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున దీన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కోడిగుడ్లను తింటే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు బర్డ్ ఫ్లూ నివారణకు పలు మార్గదర్శకాలను విడుదల చేసిన తమిళనాడు, ఏపీ ప్రభుత్వాలు ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా ఎటువంటి పరిస్థితిలో చనిపోయిన పక్షుల్ని తాకవద్దని, వాటిని చేతులతో పట్టుకోవద్దని ప్రజలను హెచ్చరించింది. చనిపోయిన పక్షులు కనిపించినా వెంటనే స్థానిక మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్కు సమాచారం అందించాలని సూచించింది. ఇక చికెన్ తినే ముందు దాన్ని బాగా ఉడికించాలని, అప్పుడే అందులో ఉన్న వైరస్ చనిపోతుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పక్షులు చనిపోతే వాటిని కనీసం 5 అడుగుల లోతులో పూడ్చిపెట్టాలని, వాటిని ఎట్టి పరిస్థితిలో వండి తినకూడదన్నారు. పూర్తిగా ఉడికించాలి, ముఖ్యంగా సగం ఉడికించిన గుడ్లను అసలు తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో బర్డ్ ఫ్లూ పరిస్థితి నియంత్రణలో ఉందని, ఇప్పటి వరకు మానవుల్లో ఎటువంటి కేసులు నిర్ధారణ కాలేదు. అయితే ఎవరికైనా జ్వరం, తలనొప్పి లేదా గొంతు ఇన్ఫెక్షన్ వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. అయితే కాంచీపురం అసిస్టెంట్ డైరెక్టర్ యానిమల్ డిసీజ్ ఇంటెలిజెన్స్ యూనిట్ జనవరి 21, 2026న సమర్పించిన కాకుల నమూనాలో H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉందని కేంద్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తమిళనాడు ప్రభుత్వానికి లేఖ ద్వారా నిర్ధారించింది. ఈ నమూనాలను భోపాల్లోని ICAR NIHSAD పరీక్షించింది. అత్యంత ప్రాణాంతకమైన ఏవియన్ ఇన్ఫ్లుయెంజా పాజిటివ్ కేసు వైరస్ వేగం వ్యాప్తి చెందడంపై తీవ్ర ఆందోళన పెంచుతోంది. అయితే ఇప్పటికే బర్డ్ ఫ్లూపై కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. బయోసెక్యూరిటీ, క్రిమిసంహారక చర్యలను బలోపేతం చేయడం, చనిపోయిన పక్షులను సరైన పద్ధతిలో పారవేయటం, నమూనాలను సేకరించి పరీక్షించడం, పౌల్ట్రీలో అసాధారణ మరణాలను నివేదించడం, పౌల్ట్రీ పర్యవేక్షణకు తీవ్రతరం చేయటం వంటి ఆదేశాలను కూడా కేంద్రం జారీ చేసింది. అవసరమైనప్పుడు సరిహద్దు ప్రాంతాల్లోని అటవీ, వన్యప్రాణి విభాగాలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.